నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్య ఏది మాట్లాడినా అది కాంట్రవర్సీ అవుతుందా, లేకపోతే సినిమా హైప్ కోసం కాంట్రవర్సీ మాట్లాడుతున్నారా అనేది అర్థం కావట్లేదు. అంటే వయసు రీత్యా కూడా అలా మాట్లాడి ఉండొచ్చు మేబీ. ఆ ఒక ఫంక్షన్ లోనేమన్నా అప్పటి ప్రజారాజ్యం ఇప్పుడు జనసేన అంటున్నారు. మళ్ళీ ఒక 2 డేస్ బ్యాక్ ఏమన్నా ఆ, మా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్ లాగా తయారైంది, నేను దాంట్లో వాడిలాగా ఉన్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మనతో పాటు ఈ విషయమై మాట్లాడడానికి కొండబదులు గౌతమ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్ సార్, చిరంజీవి గారికి మాట్లాడడానికి ఆయనకి ఇండస్ట్రీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఏమో ఉన్నట్టున్నారు ఇండస్ట్రీలో. ఆ స్క్రిప్ట్ అంటే ముందే ప్రిపేర్ అయి మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటారా? ఏ విధంగా చూడాలి మనం? ఇది స్క్రిప్టెడ్ ఏం కాదు. ఆయన జోవియల్ గాను ఆయన సందర్భోచితంగా మాట్లాడిన మాటలే. ఫస్ట్ మీరు రెండు రకాల అంశాలు చెప్పారు చిరంజీవి మాట్లాడిన మాటల్లో. ఒకటి, అవును. ప్రజారాజ్యం పార్టీ జనసేనగా ఆవిర్భవించింది అని. అది మరి అదేంటంటే, నేను ఓడిపోలేదు, ప్రజారాజ్యం నేనేం పెట్టి తీసేయలేదయ్యా, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కొనసాగుతుంది, మేము అధికారంలోకి కూడా వచ్చాం చూడండి అని చెప్పుకుంటానికి ఉన్న అవకాశాన్ని వాడుకున్నాడు చిరంజీవి. లేకపోతే ప్రజారాజ్యం జనసేనగా ఎట్ట రూపాంతరం చెందింది? ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో మిళితం అయిపోయింది. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిసిపోయి కనుమరుగైపోయింది. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ అనే ఒక ఏరులో పిల్లకాలంలా కలిపేశారు. ఇది కదా జరిగింది ప్రజారాజ్యానికి. ఆ అవును. తర్వాత అందులో నుంచి జనసేన పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి జనసేనని మరొకటి తీసుకొని ఇలాంటివన్నీ జరిగిందంటే ప్రజారాజ్యం జనసేనగా ఆవిర్భవించిందని ఎట్ట మాట్లాడతారు? కాకపోతే ఆయన చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, ప్రజారాజ్యం నేనేదో పెట్టి తీసేశాను, వాళ్ళకి లోపల కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నట్టుంది. తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకున్నందుకో, లేకపోతే ఇంకోటి చేసినందుకో ఒక కొంచెం కా కాంప్లెక్స్ తోటి మేము ఇంకా అది మేము పోరాడుతానే ఉన్నాం, మేము అధికారంలో కూడా వచ్చాం చూడు, మా తమ్ముడు డిప్యూటీ సీఎం అయ్యాడు, ఇప్పుడు ఆ పార్టీ మందే కదా అనే దాంట్లో. దీనికి కారణం ఏంటంటే, అప్పుడు ఆ ఆ ఫంక్షన్ ఏదైతే జరిగిందో లైలా సినిమా ఫంక్షన్ అనుకుంటాను, అందులో ఈ కరాటే రాజ్ అని ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన, యాక్టివ్గా పనిచేసిన ఆయన దాని గురించి చెబుతా మనం మాట్లాడుకున్న మాటలు అయ్యి. అందుకని, కాకపోతే ప్రజారాజ్యం జనసేనగా ఆవిర్భవించింది అని అంటే అది కొంచెం హాస్యాస్పదంగానే ఉంది వాళ్ళు మాట్లాడుకునే మాటలు. ఇక ఆ తర్వాత ఇప్పుడు మా ఇంటికి అందరూ ఆడపిల్లలే ఉన్నారు, మా ఇంటికి వెళ్తే ఏదో లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంది నాకు అనిపిస్తుంది. రామ్ చరణ్ సరైన ఒక మగపిల్లాన్ని గాను మన లెగసీని ఇట్లా కంటిన్యూ చేయటానికి అని ఉంది అనే మాటలో మాట్లాడారు. అది అది ఇంకొకటి బ్రహ్మానందం సినిమా ఈవెంట్ అనుకుంటా అప్పుడు మాట్లాడింది. అందులో కూడా కొంచెం కామెడియల్గా మాట్లాడటమే జరిగింది తప్ప ఆ, అదేదో సీరియస్ అంశంగా మాట్లాడుకుంటానికి ఏం లేదు. లెగసీ కంటిన్యూ చేయటానికంటే నిజమే మరి. ఒక కష్టపడి చిరంజీవి హీరో అయ్యాడు. ఆ తర్వాత ఆయన తమ్ముళ్ళు అయ్యారు. తమ్ముళ్ళు వీళ్ళు అయ్యేదానికంటే కూడా కొడుకు కూడా హీరో అయ్యాడు. మరి లెగసీ కంటిన్యూషన్ అంటే ఏంటి? వంశపారపర్యంగా మనం దీన్ని ఎలా కంటిన్యూ అవుతుందనే కదా అనేది. దీని గురించే కదా. ఇప్పుడు రాజులు ఉన్నారు, ఆ రాజులు రాచరికం అట్లా కంటిన్యూ చేసుకుంటా, ఆ తండ్రి రాజు, తల్లి తర్వాత కొడుకు రాజు, తర్వాత మనవడు రాజు, ఇట్లా వరుసగా వస్తారు. దాన్ని లెగసీ కంటిన్యూషన్ అంటారు. ఇప్పుడు హీరో చిరంజీవి హీరో, రామ్ చరణ్ హీరో. ఇప్పుడు తర్వాత ఇంకొకడు హీరో అనాలంటే మగపిల్లాడే కావాలి కదా. ఆడపిల్ల అయితే మళ్ళీ హీరోయిన్ అవుద్ది. ఇప్పుడు చిరంజీవి యాక్టరు, రామ్ చరణ్ యాక్టరు, ఆ తర్వాత ఇంకో వాళ్ళు ఎవడన్నా మనవడు ఉంటే వాడు యాక్టరు, లేకపోతే అమ్మాయి ఉంటే యాక్ట్రస్ అని అనుకుంటే, నటన విషయంలో లెగసీ కంటే కూడా హీరో లెగసీ ఉంది ఇక్కడ. అది ఆ లెగసీ కంటిన్యూషన్ అని పవన్ చిరంజీవి మాట్లాడిన మాటలు. దానికి కావాలంటే మరి మగపిల్లాడు కావాలి. ఇప్పుడు మగపిల్లాడు కూడా అవసరమే కదా. ఆడపిల్లల మీద దాష్టీకం చేయటానికను, ఆడపిల్లని చిన్న చూపు చూస్తానికను చిరంజీవి ఆ మాటలు మాట్లాడింది కాదు. కాకపోతే మన భారతదేశంలో దురదృష్టకరం ఏంటంటే, అనాది కాలంగా ఆడవాళ్ళ మీద కొంత
అమానుషమైన దాడులు కానీ, లేకపోతే వాళ్ళని తక్కువగా చూడటం కానీ, ఆడపిల్లను పుడితేనే పురుట్లోనే చంపేయటం కానీ, ఇలాంటివి జరిగిన వాటన్నిటి మీద ఏంటంటే ఆడపిల్లని తక్కువగా చూస్తున్నారు అనే ఒక మాట వస్తుంది. ఇక్కడ ఆయన తక్కువగా చూసింది ఏం కనపడటం లేదు కదా. ఈ లెగసీ కంటిన్యూషన్ అని అంటే, మరి హీరో లెగసీని కంటిన్యూ చేయాలంటే మరి మా మగాడైతేనే కంటిన్యూ చేయగలుగుతాడు. యాక్టింగ్ లెగసీని కంటిన్యూ చేయటం అయితే ఎవరైనా కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఆడపిల్ల వచ్చి హీరో కాలేదు కదా, హీరోయిన్నే అవుద్ది. లేదు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసి ఇప్పుడు మాలాశ్రీ లాగానో లేకపోతే విజయశాంతి లాగానో మెయిన్ కీ రోల్ ఉండేది చేసినా కూడా మళ్ళీ హీరో అనరు కదా అక్కడ. ఇప్పుడు చిరంజీవి ఉద్దేశం లేదంటే హీరో లెగసీ కంటిన్యూ అవ్వాలి అని. అందుకని ఇప్పుడు ఆడపిల్ల నెట్టు కన్నా ఇంకో మగపిల్లాన్ని కన్నా అంటే లెగసీ కంటిన్యూ అయ్యిద్ది అని అన్నాడు. దాంతో కొంచెం కామెడీకి ఏంటంటే, మీకు గుర్తుండే ఉంటది, హిట్లర్ అనే సినిమా ఈయనే చేశాడు, చిరంజీవి చేసింది. అందులో 5గురి చెల్లెళ్ళు ఉంటారు, హిట్లర్ అని. ఇప్పుడు యాక్చువల్గా ఈయన ఆ పోలకి పోల్చుకోవాల్సింది బాగుండేది. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగుంది అని అంటాం కంటే కూడా నాకేందో హిట్లర్ సినిమాలో ఆ పాత్ర పోషిస్తున్నట్టుగా ఉందని ఇంకోటేనో ఏదో చెప్పాల్సింది. అవి ఏం చెప్పలేదు, ఆయన లేడీస్ హాస్టల్ వార్డెన్ అన్నాడు. సరే, అది కామెడీగా నడిచెళ్ళిపోయిన వ్యవహారమే. ఇందులో ఆడపిల్లని కించపరచాలని, తక్కువగా చూడాలని, ఆ రేసిజం ఏదో చూపిస్తున్నారేమో, వాళ్ళ పట్ల ఇది చులకన భావం ఉందని చెప్పటానికి లేదు. ఈ ఈ ఈ అంశంలో అయితే, ప్రజారాజ్యం అంశంలో అయితే చెబుదాం. ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందలేదు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో మిళితమయ్యి అంతర్ధానం అయిపోయింది, కనుమరుగైపోయింది, కనపడకుండా పోయింది. జనసేన వేరు, జనసేన ఆవిర్భవించింది, ఇప్పుడు రైట్ నౌ రన్నింగ్ లో ఉంది, అధికారంలో కూడా వచ్చింది. జనసేన వేరు, ప్రజారాజ్యం వేరు. ప్రజారాజ్యం ఈజ్ ఎన్ అట్టర్ ఫెయిల్యూర్డ్ పార్టీ. దేర్ వాజ్ నో పార్టీ. ఇప్పుడు మరి షర్మిలారెడ్డి కూడా పెట్టింది వైఎస్ఆర్ టీపీ. ఇప్పుడు అది కూడా కాంగ్రెస్ పార్టీలో మిళితం అయిపోయింది. ఇప్పుడు ఏ, ఆవిడొచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయింది అనుకోండి, రేపు కలిసిపోయే అవకాశం వచ్చి కలిసిపోయి ఇప్పుడు వైఎస్ఆర్ టీపీయే ఇక్కడ వైఎస్ఆర్ సిపిగా ఆవిర్భవించిందంటే బాగుంటుందా? కాకపోతే వైఎస్ఆర్ సిపి ముందు వచ్చింది కానీ ఒకవేళ లేటుగా వచ్చింది అనుకో, వైఎస్ఆర్ సిపి అయిందంటే బాగుంటుందా? అవి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయినాయి, అంతర్ధానం అయిపోయినాయి, కనుమరుగైపోయినాయి, కనపడకుండా పోయినాయి. ఆ విషయంలో అయితే కనుక చిరంజీవి ఆ లోపల ఉన్న ఉద్దేశం ఏందనుకుంటున్నా, ఆయనకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ప్రజారాజ్యాన్ని నడపలేక నేను తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపేశానని అందరూ అనుకుంటున్నారు నా గురించి అని చేతులు పిసుకుంటున్నాడు. దాన్ని చూపించుకోవటానికి ఇప్పుడు బయటికి మేమేం కలపలేదా, మేము గొప్పగానే పోరాడుతున్నాం, మేము కూడా రాజకీయాల్లోనే గట్టిగానే నిలబడతాం, మేమేం సగంలో ఓడిపోయి ఇంటికి పోయే వాళ్ళం కాదు, ఇదిగో మా తమ్ముడు ఉన్నాడు చూడు, మన పార్టీ ఇప్పుడు ఉంది, అదే ఇది అని చెప్పుకుంటే ఎట్టుంటది, అట్టా చెప్పాడు ఆయన. ఇదైతే ఇది వేరు. ఇది ఆడపిల్లని ఏదో అవమానపరచాలనో, చిన్న చూపు చూస్తే తక్కువగా చేసి మాట్లాడాలనో ఉద్దేశంతో అన్నది కాదు. కానీ కాకపోతే లెగసీ కంటిన్యూషన్. ఇప్పుడు బిజినెస్ అనుకోండి, ఎవరేం చేస్తారు, ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఎవరేం చేస్తారు. ఇప్పుడు శివనాడార్ హెచ్సిఎల్ కంపెనీ పెట్టారు, వాళ్ళ అమ్మాయికి తర్వాత కంటిన్యూ చేస్తుంది, అది లెగసీయే. కానీ హీరో అనే లెగసీ ఉందే, అది రాదుగా. అది ఎట్టా వచ్చింది, అది మగపిల్లాడు ఉంటేనే వచ్చింది హీరో అనే లెగసీ. యాక్టింగ్ లెగసీ అయితే రావచ్చేమో, అందరు యాక్టర్స్ అవ్వచ్చు. వాళ్ళ యాక్టర్ అండి, వాళ్ళ తాత యాక్టర్, వాళ్ళ తండ్రి యాక్టర్, వాళ్ళ కొడుకు యాక్టర్, వాళ్ళ తల్లి యాక్టర్ అని ఇట్లా వరుసగా చెప్పుకుంటూ పోవచ్చు. కూతురు యాక్టర్ అనేది యాక్టర్స్ దాంట్లో వస్తే. హీరో లెగసీ మాత్రం మగపిల్లాడు ఉంటేనే వచ్చింది, ఆడపిల్ల అంటే. అందుకనే పడమటి సంజయ్ రాఘవ్ అనే సినిమాలో ఒక క్యారెక్టర్ తోటి జంజాల అద్భుతమైన డైలాగు, ఇక్కడ ఆడ మగ తేడా ఏముండదు అన్నయ్య. ఒక ఆయన అమెరికా వెళ్తాడనమాట, వెళ్తే ఇక్కడ ఏమిటిరా ఇదంతా ఇట్లా ఉంది అని అంటే, ఇక్కడ ఆడ మగ తేడా ఏముండదు అన్నయ్య, అందరూ సమానమే అని చెబితే ఆ క్యారెక్టర్ ఒక మాట చెప్పింది, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిందే. అదేమిటిరా, ఇద్దరు ఒకటే ఎలా అవుతారు? ఆ ఎంత తల్లకిందులుగా తపస్సు చేసినా మగవాడు బిడ్డను కనగనడా, ఆడది గడ్డం పుట్టించగలదా అంటే.
ఆడవాళ్ళకి అడ్డం రాదు, మగాడికి బిడ్డ రాదు. ఇదే ఇది సృష్టి ధర్మం కదా. ఇందులో మరి హీరో పాత్ర దగ్గరకు వచ్చేటప్పటికి హీరో లెగసీ కంటిన్యూ చేయాలి. చిరంజీవి హీరో, రామ్ చరణ్ హీరో, ఆ తర్వాత ఇంకొకడు పుడితేనే, ఒకడు, ఆ మగ పిల్లాడు పుడితేనే హీరో, ఆడపిల్ల పుడితే హీరోయిన్, లేదు యాక్ట్రెస్. అది హీరో అనేది రాదు కదా. ఆ హీరో లెగసీ కంటిన్యూషన్ కోసం చిరంజీవి ఆ తాపత్రయపడుతున్నాడు అనేది కనపడుతుంది అక్కడ. అంటే ఇంకా వాళ్ళ కుటుంబమే ఈ హీరో హీరో మెగాస్టార్, మెగా మెగా ఫ్యామిలీ అనుకుంటా ఇంకో 100 సంవత్సరాలకు కూడా మెగా ఫ్యామిలీ కంటిన్యూ అవ్వాలనేది ఆయన కోరిక కాబోలు. అందుకని అట్లా నెడతా పోయాడు అంతే తప్ప ఇందులో పెద్దగా ఆడపిల్లని అవమానించాడని నేనైతే ఏమనుకోవటం లేదు.